Welcome to our English class. Today we are going to learn about the conjunctions. ఈరోజు మనం కంజంక్షన్ టాపిక్ అనేది నేర్చుకోబోతున్నాం. సో కంజంక్షన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ చూద్దాం. ఓకేనా? కంజంక్షన్స్, మరి కంజంక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటి? మరి కంజంక్షన్ డెఫినేషన్ ఏంటంటే కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్. కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్. కంజంక్షన్ అనేది ఒక పదం. ఇట్ కనెక్ట్స్ ఆర్ జాయిన్స్ two or more words. Conjunction is a word. కంజంక్షన్ అనేది ఒక పదం. ఇట్ కనెక్ట్స్ ఆర్ జాయిన్స్ టూ ఆర్ మోర్ వర్డ్స్, అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ వర్డ్స్ని కలుపుతుంది. మన ఏం కలుపుతుంది? ప్రేజెస్ని కలుపుతుంది. ప్రేజెస్, నెక్స్ట్ క్లాజెస్ అండ్ సెంటెన్సెస్. చూసిరా, కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్. ఇట్ కనెక్ట్స్ ఆర్ జాయిన్స్ టూ ఆర్ మోర్ వర్డ్స్, రెండు లేదా అంతకన్నా ఎక్కువ కలుపుతుంది, వర్డ్స్ని కలుపుతుంది, ఫ్రేజెస్ని కలుపుతుంది, క్లాజెస్ని కలుపుతుంది అండ్ సెంటెన్సెస్ని కలుపుతుంది. ఇట్ ఈజ్ కాల్డ్ కంజంక్షన్. దాన్ని మనం కంజంక్షన్ అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా? ఒకసారి డెఫినేషన్ చూడండి. కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్. కంజంక్షన్ అనేది ఒక పదం. ఇట్ కనెక్ట్స్ ఆర్ జాయిన్స్ టూ ఆర్ మోర్ వర్డ్స్. అది ఏమేమి కలుపుతుందంట? రెండు వర్డ్స్ని కానీ, ఫ్రేజెస్ని కానీ, క్లాజెస్ని కానీ మరియు సెంటెన్స్ని కానీ కలుపుతుంది. దాన్నే మనం కంజంక్షన్ అని పిలుస్తాం. మరి ఫ్రేజ్ అంటే ఏంటి? ఫ్రేజ్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ లేకుండా ఓన్లీ అబ్జెక్ట్ ఉన్నటువంటి దాన్ని ఫ్రేజ్ అంటారు. దాని డెఫినేషన్ ఏంటి? విచ్ గివ్స్ ఇన్కంప్లీట్ మీనింగ్, దట్ ఈస్ కాల్డ్ ప్రేజ్. ఏదైతే అసంపూర్తి అర్థాన్ని ఇస్తుందో దాన్ని ప్రేజ్ అని పిలుస్తుంది. మరి క్లాజ్ అంటే ఏంటి? ఏదైతే పూర్తి అర్థాన్ని ఇస్తుందో దాన్ని క్లాజ్ అని పిలుస్తాం. అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్టు వర్బ్ ఉన్నటువంటి వాటిని క్లాజ్ అంటారు. విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్, దట్ ఈస్ కాల్డ్ క్లాజ్. ఏదైతే పూర్తి అర్థాన్ని ఇస్తుందో దాన్ని క్లాజ్ అని పిలుస్తాం. మరి ఏం కలుపుతుందంటే మరి సెంటెన్సెస్ కలుపుతుంది. దాన్ని మనం కంజంక్షన్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే I like banana and mango. నేనేమి ఇష్టపడతాంట? బనానా మరియు మ్యాంగో అంటే నాకు ఇష్టం కాబట్టి మ్యాంగోని మ్యాంగోని కలిపేటువంటి కంజంక్షన్ ఏంది? ఎండ్. ఈ ఎండ్ని మనం కంజంక్షన్ అంటాం. ఇంకోటి చూద్దాం. she likes pizza and thumbs up. ఆమెకి థమ్స్ అప్ అంటే ఇష్టం మరియు ఇంకోటి ఏంటంటే ఇష్టం? పిజ్జా అంటే ఇష్టం. she likes pizza and thumbs up. ఆమెకి పిజ్జా అనే ఇష్టమే, థమ్స్ అప్ అని ఇష్టం. మరి పిజ్జా అని థమ్స్ అప్ కలిపేటువంటి కంజంక్షన్ ఏంది? ఎండ్. ఓకేనా? ఇంకోటి చూద్దాం. I was tired. So I went to bed early. నేను అలసిపోయాను, బాగా పనిచేసి అలసిపోయాను కాబట్టి ఏమైనా త్వరగా పడుకున్నాను అనమాట. I was tired అనేది ఒక సెంటెన్స్, I went to bed early అనేది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ని కలిపేటువంటి కంజంక్షన్ ఏంది? ఎస్. ఈ ఎస్నే కంజంక్షన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఏంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఏంటంటే టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. ఈ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఏంటి అంటే, ఒకటోది కోఆర్డినేట్ కంజంక్షన్స్. కోఆర్డినేట్
కంజంక్షన్స్. మరి రెండోది ఏంటంటే కోఆర్డినేట్ ఆపోజిట్ ఏంది? సబార్డినేట్ కంజంక్షన్స్. మరి ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ వన్ ఏంటి మరి? మూడోది కోరిలేటివ్ కంజంక్షన్స్. చూడండి, రెండు టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్, మూడు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? కోఆర్డినేట్ కంజంక్షన్స్, రెండోది సబార్డినేట్ కంజంక్షన్స్, మూడోది కోరిలేటివ్ కంజంక్షన్స్. ఒకటోది కోఆర్డినేట్, రెండోది సబార్డినేట్, మూడోది కోరిలేటివ్ కంజంక్షన్స్. మరి కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఎలా గుర్తుపట్టాలి సార్ అంటే చూడండి, ఇక్కడ ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఏంటి అంటే ఇంకొకటి ఇస్తా. ఏంటంటే ప్యాన్ వాయిస్ అని ఇచ్చిన. మరి ప్యాన్ వాయిస్ అంటే ఏం సార్ అంటే ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే ఏంది? బట్, ఓ అంటే ఏంది? ఆర్, వై అంటే ఎట్, మరి ఎస్ అంటే ఏంది? సో చూసిరా, ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ సింపుల్గా ఎలా గుర్తుపట్టాలంటే ప్యాన్ వాయిస్ అనేటువంటి ఒక ప్రిన్సిపల్ సూత్రం, ఒక ఈక్వేషన్ పెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు వచ్చింటే ఎఫ్ ఫర్, ఏ అంటే ఎండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్జిన్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఇది కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఇప్పుడు మరికొన్ని నేర్చుకుందాం, ఓకేనా? ఇప్పుడు కోఆర్డినేట్ కంజంక్షన్ నేర్చుకున్నాం. కోఆర్డినేట్ కంజంక్షన్ మన చదవండి. ఫర్, ఎండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. దీస్ ఆర్ ద కోఆర్డినేట్ కంజంక్షన్స్. మరి రెండోది ఏంటి? సబార్డినేట్ కంజంక్షన్స్. మరి సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటి? బికాస్, ఆఫ్టర్, ఆల్దో, ఇఫ్. దీస్ ఆర్ ద సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ కొన్ని ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. బికాస్, ఆఫ్టర్, ఆల్దో, ఇఫ్. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్. మరి మూడోది ఏంటి? కోరిలేటివ్ కంజంక్షన్స్. మరి కోరిలేటివ్ కంజంక్షన్స్ ఏమున్నాయి? ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్, బోత్, నాట్ ఓన్లీ, బట్ ఆల్సో. మరికొన్ని ఉన్నాయి, ఇంకా చాలా డెప్త్ ఉంది. కంజంక్షన్ అనే టాపిక్ చాలా పెద్దది, దాని గురించి మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తా, చూడండి, ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామని ఈ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ బాగా గుర్తుపెట్టుకోండి, బాగా నేర్చుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? రైట్. ఇప్పుడు మన ఛానల్ యొక్క నేమ్ ఏంటి? కొండమిదిస్. ఈ ఛానల్ని యూట్యూబ్లో సెర్చ్. ఇప్పుడు మన ఛానల్ నేమ్ ఏంటి తెలుసు కదా? కొండమిదిస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. లేదా మన ఛానల్ మరో పేరేంది? ఏవిఎస్ ఇంగ్లీష్ అకాడమీ, ఓకేనా? ఈ ఛానల్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? రైట్. ఇంతతో క్లాస్ అయిపోయింది, బాగా చదువుకోండి.